ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన అద్వితీయ సత్యదేవ, మీకు స్తోత్రాలు దేవా. స్తుతులకు పాత్రుడు నీవే దేవా. మా తండ్రి, మా మంచి కాపరు నీవే, మా మంచి కుమ్మరుడు నీవే. అని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మా రక్షణకర్త మీరు, మా దాగు చోటు మీరు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం మీరే దేవా. మీరు బట్టి దేవా మత్తటి నాయన మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, హెచ్చిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులను సెలవిచ్చిన గొప్ప దేవా, మీ స్తోత్రాలు దేవా. మా తండ్రి, మిమ్మల్ని దేవుడిగా కలిగి సాగిపోయేటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్న విధానం అంతటి గారు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మా తండ్రి వేకువజామున మరొకసారి దేవా మీ వైపు మేము చూడడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవా ఈ శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మా తండ్రి, మీరు శ్రేష్ఠ ఈవుల దాత ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దిన దినం మీ కృపతో మమ్మల్ని నింపుతూ మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు ఆయన. ఇదిగో ప్రభా, వేకువజామున స్తుతించే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి దేవా. మా తండ్రి ప్రభా, ఆయన సంతోషంతో యెహోవాను సేవించమని వాక్యం సెలవిస్తుండగా దేవా మా తండ్రి ఉత్సాహ గానాలతో సంతోషంగా మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే ప్రభా మా తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో మేము చదువుకునే సమయం అంతటిని కూడా దేవా మా కొరకు దీవించండి. ఎంతో మేలుకరంగాను దేవా దీవెనకరంగాను మా కొరకు ఎంతో ఆశీర్వాదకరంగాను గురించి మనం ప్రార్థన చేస్తున్నాం దేవా. వాకులు అనుగ్రహించి, వాగ్దానాలు అనుగ్రహించి వాటిని నెరవేర్చేటువంటి విషయాల్లో మీతో సముడైన వారు ఎవరు లేరు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి 91వ కీర్తనలో ఉండేటువంటి వాకులు, వాగ్దానాలు మా పక్షంగా, మా కుటుంబీకుల పక్షంగా, బంధుమిత్రుల పక్షంగా, సంఘ పక్షంగా గొప్పగా నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ, మా అందరిలో గొప్ప నెమ్మది, సంతోషాన్ని మీరు కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా. మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ పక్షంగా నిలబడిపోయేటువంటి మా దైవజనుల్ని మరొకసారి మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీ వాక్యంతో శక్తి కలిగిన వాక్యం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ వాక్యం దేవా అది ప్రభావం కలిగినది, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. మీ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మేము కూడా ఎంతో శక్తివంతులుగా మేము తయారవడానికి సహాయం చేయండి దేవా. మరి తండ్రి ప్రభా, మీ వాక్యం మేము వినటి ద్వారా మేము కూడా అనేకులను ప్రభా దేవా మరి తండ్రి నాయన మీ వైపు త్రిపుట్లో దేవా ప్రభావితం అవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అది మమ్మల్ని బలపరచండి దేవా. మీ వాక్యం వినే సమయం అంతటిని కూడా మమ్మల్ని దేవా మరి తండ్రి ఆశీర్వదించి మమ్మల్ని మాకెంతో దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. వినుట వలన విశ్వాసం కలుగును, వీరిట క్రీస్తుని గురించినటువంటి మాటలు వల్ల కలుగునని దేవా సెలవిచ్చిన గొప్ప దేవుడవు. రేపుజావున మీ మాటలు మేము వింటూ ఉండగా దేవా మరి తండ్రి విశ్వాసంలో నుంచి దేవా అధిక విశ్వాసంలోకి, గొప్ప విశ్వాసంలోకి మేము దాటి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా అన్ని విషయాల్లో దేవా మరి తండ్రి సంతోషంగా సాగిపోయినట్లుగా కృప చూపించండి దేవా. చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు దేవా. మరి తండ్రి మీ సన్నిధిలో వినిపించుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించేవాడని మీకు పేరు నాయన దేవా. మీరు పేరుకు తగ్గట్టుగా దేవా గొప్పగా నాయన మరి తండ్రి మా ప్రార్థన మీరు ఆలకించి దేవా మరి తండ్రి మా విన్నపాలు మీరు అంగీకరించి దేవా సకాలంలో అద్భుతమైనటువంటి కార్యాలు మా పక్షంగా జరిగించండి దేవా. సమస్త విషయాలు కృప చూపించండి. మీ సన్నిధానాలు గడిపేటువంటి మాకెంతో మేలుకరంగాను దీవెనకరంగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన దేవా. ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప ఆత్మీయ బలము, శక్తి సమృద్ధిగా మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. సినిమాలకు పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం పిల్లరా. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 516వ పాట పాడుకున్నాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసున్నాను పాట పాడుకుందాం. క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా. కిటుకు విడగొట్టుదువు తెలుసునా.
పరమధర్మంబులు భాషలన్నిటి యందు ప్రచురించువని నీకు తెలుసునా. నరుల రక్షకుడొక్క నజరేతు యేసాని నచ్చజెప్పుదువు తెలుసునా. నడిపించువని నీకు తెలుసునా. నాదుని చూపింతువు తెలుసునా. యేసుని విషయాలు ఎరుగాని మానవులు ఎచటనుండారని తెలుసునా. యేసులో చేరాని ఎందరో ఎందరు ఇదియు కూడా నీకు తెలుసునా. ఇది ఏ నీ దుఃఖము తెలుసునా. ఇది ఏ నా దుఃఖము తెలుసునా. నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలాగా దాటి ఆవలకు చేరుదువు తెలుసునా. అడ్డురారెవరును తెలుసునా. హాయిగా నుందువు తెలుసునా. అదే ప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం పిల్లరా. మహోన్నతం చాటును నివసించేవాడే సర్వశక్తి నీరును విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునికైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం ప్రియులారా. దైవజనులు ప్రవేశంకు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ఈ ఉదయకాలం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1 verses 9 to 11. నీ సహోదరులను యేసుని బట్టి కలుగు శ్రమలోను, రాజ్యంలోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు ధనమందు ఆత్మవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గెము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీకు స్తోత్రాలు. మా ఆత్మకు క్షేమాన్ని, సంతోషాన్ని, వృద్ధిని కలిగించినట్లుగా మీరు ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మొదటి శతాబ్దంలో మహాశ్రమల్లో నుండి వెళ్ళినటువంటి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను తాను 9వ వచనంలో చెప్పిన రీతిగా తాను చాలా శ్రమ పొందవలసి వచ్చింది, చాలా సహించుకోవలసి వచ్చింది.
9వ వచనంలో, నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. మనకు కొన్ని మార్లు కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ యోహానుకి ఎదురైనటువంటి పరిస్థితి తాను దేవుని వాక్యము కొరకు నిలువబడిన దాన్ని బట్టి. జ్ఞాపకం పెట్టుకుందాం. కొన్నిసార్లు స్వయంకృత అపరాధాలు అంటారు. మనం చేసుకున్నటువంటి తప్పులను బట్టి మనం సమస్యల్లో ల్యాండ్ అవుతూ ఉంటాం. కొన్ని మార్లు ఉద్యోగంలో ఉద్యోగస్తులు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రకరకాలుగా ప్రజలు సమస్యల పాలవుతూ ఉంటారు. అయితే యోహానుకు వచ్చినటువంటి పరిస్థితి యవన ప్రాయంలో రాలేదు, వృద్ధాప్యంలో వచ్చింది. అప్పటికి యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మను తాను చూచి, మరియమ్మను ప్రభు అప్పగించినటువంటి బాధ్యత, బహుశా అప్పటికి ఆమె మహిమలోకి వెళ్ళిపోయారేమో మరియమ్మ, ఎందుకంటే ఈయన వృద్ధుడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తనకు ఆ బాధ్యత అప్పగించినప్పుడు తాను యవనస్తుడు. దీన్ని బట్టి మనం గ్రహించేటటువంటి విషయం, తాను వృద్ధాప్య దశలో పద్మస్ ఐలాండ్లోనికి వెళ్ళవలసి వచ్చింది. మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు వాటి అన్నిటిని అధిగమించి దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది అనే అంశం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు యోహానుకు కొన్ని విషయాలు బయలుపరచాలని ఉద్దేశించాడు, కానీ ముందుగా చెప్పలేదు. ఆఖరిగా ప్రభు తాను ఒలీవల కొండపై నుండి ఆరోహణం అయ్యేటప్పుడు, యోహాను, నేను నీకు అంచె దినాల్లో జరిగేటటువంటి వాటన్నిటినీ నేను నీకు రివీల్ చేస్తానని ఏ విధమైనటువంటి హింట్ ప్రభు ఇవ్వలేదు. మిగిలిన శిష్యులు ఈయన చూపించి, ప్రభా ఇతని విషయం ఏంటి అంటే, ప్రభు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే మీకేంటి అని ప్రభు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 21:22 వచనం, లేక 21:22 వచనాలు. పేతురు అతన్ని చూచి, ప్రభు ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమని. కాబట్టి ఆ శిష్యుడు చావడనమాట సహోదరులో ప్రచురమైన. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమని చెప్పాను. మనం కొన్ని మార్లు మనకున్నటువంటి గ్రహింపును బట్టి ఒక కంక్లూజన్కి వస్తూ ఉంటాం. మనకున్నటువంటి గ్రహింపు, మన అండర్స్టాండింగ్, కానీ దేవుని చిత్తము, ఆ తర్వాత జరిగేటటువంటి విషయాలు మన ఎక్స్పెక్టేషన్కు మించినవిగా ఉండొచ్చు. భయంకరమైనటువంటి శ్రమలు సంఘం మీదికి తరువాత కాలంలో యేసు ప్రభు వారు ఆరోహణ అయిన తరువాత వచ్చినవని మనం ఎరుగుదాం. వీటన్నిటిలో సహా శిష్యులందరిలో ఆఖరుగా అపోస్తలులు 12 మందిలో సర్వైవ్ అయింది జాన్ ద డిజైపుల్ అని మనం అర్థం చేసుకుంటున్నాం. శిష్యుడైనటువంటి యోహాను తనకు దేవుడు పద్మస్సులో ప్రత్యక్షత ఇవ్వాలని ఉద్దేశించాడు, ఇవన్నీ చూపించాలని. ఇది ప్రకటన గ్రంథం మనం చదువుతూ ఉండగా ఒకరోజు, ఒక పూట, ఒక వారంలో ఇవన్నీ చూపించాడు అని మనం కంక్లూజన్కి రానక్కర్లేదు. దేవుడు బయలుపరుస్తూ ఉండగా తాను వాటిని గ్రంథస్థం చేయటానికి సమయం పట్టి ఉంటుంది. ఒక సిరీస్ అన్నమాట ఇవన్నీ. చాలా విషయాలు ప్రభు బయలుపరుస్తూ వచ్చాడు. ఆ దినాల్లో లేఖ వ్రాయటానికి వారు వాడేటటువంటి, ఆ దినాల్లో అందుబాటులో ఉన్నటువంటి సాధనాలు, వాటిని ఉపయోగించి చక్కగా మరి గ్రంథస్థం చేసి ఉండాలి. అందువల్లనే ప్రకటన గ్రంథం మనకు అందింది. 7 సంఘాలకు దేవుడు ఉత్తరాలు రాయించాడు. ఈ ఉదయకాలం మరి శిష్యుడైనటువంటి యోహాను
ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా 10వ వచనం, మొదటి అధ్యాయం 10వ వచనం. మనకి ఏమనిపిస్తుంది? మన చుట్టూ సమస్యలు ఉంటే నీరసం అనిపిస్తుంది, ఉత్సాహం ఉండదు. నిన్నట్లాగే ఈ రోజు ఉంటుంది, ఈ రోజులాగానే రేపు ఉంటుంది. ఈ పనులు తప్పుతీయ, ఈ బాధ్యతలు తప్పుతీయ, ఒక విధమైనటువంటి నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. కానీ ప్రభు దినం వస్తూ ఉన్నది అంటే యోహాను ఎంత చక్కగా ఎదురు చూచాడో ఆలోచించండి. ఇజ్రాయెల్ దేశంలో మీరు చూస్తే, ఇజ్రాయెల్ దేశం టూర్కి వెళ్ళినప్పుడు మీరు శుక్రవారం సాయంకాలమే శనివారం శాబత్ కొరకు సబ్బాతు దినాన్ని ఆచరించడానికి యూదులు శనివారం ఆచరిస్తారు. శుక్రవారం సాయంకాలమే ఎక్కడి వారు అక్కడ త్వరపడుతూ వారి గృహాలకు చేరేటటువంటి ప్రయత్నించేటటువంటి వారిని మీరు శుక్రవారం సాయంకాల దృశ్యం ఇజ్రాయెల్లో మీరు చూడవచ్చు. శనివారం వారు దేవుణ్ణి కొరకు దేవుని ఆరాధించే ప్రత్యేకమైనటువంటి దినం. ఆ రోజు ఎక్కువ వారు మూవ్మెంట్ కూడా ఉండదు, చాలా లిమిటెడ్గా దేవుణ్ణి ఆరాధించడం కొరకు మాత్రమే వారు గడిపేటటువంటి దినం. శాబత్ రోజు ట్రావెల్ చేయటానికి కూడా రిస్ట్రిక్షన్స్, విశ్రాంతి దినమున నడువదగినంత దూరం, దాని గురించి కూడా మొదటి నుండి రిస్ట్రిక్షన్స్ వారు పాటిస్తూనే ఉన్నారు. శాబత్ అయితే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైనందువలన ప్రభు బిడలు ఆది సంఘం ఆదివారం ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారని మనం ఎరుగుదు. అపోస్తల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. ప్రభు బిడ్డలు యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వచ్చే వరకు చేయవలసినటువంటి కార్యాన్ని గూర్చి, యేసు ప్రభు ఆయన శిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచాడు. ఈ అపోస్తలుల యొక్క బోధ మనము సువార్తలలో, అలాగే అపోస్తల కార్య గ్రంథంలో ప్రభువారు చెప్పినటువంటి మాటలు, అపోస్తల కార్య గ్రంథంలో ఆది అపోస్తలు యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి, ఆయన జన్మమును గూర్చి, ఆయన జీవితాన్ని గూర్చి, ఆయన శిలువ మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి మనము ప్రతి ఆదివారం ప్రభు బిడ్డలంగా ప్రభువుని ఆరాధించి స్తుతిస్తాం. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరుస్తాం. ఇక్కడ యోహాను రొట్టె విరవటానికి కూడా అవకాశం ఉన్నదో లేదో, ఖైదీలు కొద్దిమంది ఉండేటటువంటి ఐలాండ్ అది. అంతేకాదు క్వారీ వర్క్ అక్కడ జరుగుతూ ఉండేదని చరిత్రను బట్టి అర్థమవుతుంది. ఒక రోమా ప్రభుత్వ సైనిక అధికారి ఉండి వీరి చేత పని చేయించేటటువంటి వాడని, ఐలాండ్లో అక్కడక్కడ చిన్న గ్రామాలు, కొద్దిమంది నేటివ్స్ ఐలాండ్లో ఉండి ఉంటారు అని కూడా అర్థమవుతూ ఉన్నది. మొదటి శతాబ్దపు పరిస్థితులు, ఆ పద్మస్ ఐలాండ్ను గూర్చి చారిత్రాత్మక విషయాలు. అయితే ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉన్నాను అని యోహాను వ్రాస్తూ ఉన్నాడు. మనము మన వశంలో ఉన్నామా, దేవుని వశంలో ఉన్నామా? లౌకిక ఆత్మను కలిగి ఉన్నామా, దేవుని ఆత్మ వశములోనికి మనం ప్రభు దినమందు వెళ్ళిపోగలుగుతూ ఉన్నామా? మనం ఆలోచించుకోదగినటువంటి ఒక మంచి తలంపది. కీర్తనకారుడు 33వ కీర్తనలో ఏమంటాడు అంటే, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అని చెప్పేసేసి కీర్తనకారుడు, నీతిమంతులారా మొదటి వచనం, యెహోవాను బట్టి ఆనందగానము చేడి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అన్నాడు. ఇట్ ఈస్ కామ్లీ అని ఒక వెర్షన్లో ఉంటుంది, ఇట్స్ ఫిట్టింగ్ అని ఇంకొక వెర్షన్లో ఉంటుంది. ఇట్స్ ఫిట్టింగ్, ఇది తగినది, ఇది తగినది. ప్రభువును ఆరాధించుట, ప్రభువును స్తుతించుట,
ప్రభు సన్నిధానంలో సాగిలపడుట. ఇక్కడ ప్రకటన గ్రంథంలో భక్తుడు తాను ఆత్మవశంలో ఉన్నాడు, స్వరాన్ని విన్నాడు. 12వ వచనంలో వెనుకకు తిరిగి చూచాడు, ప్రభువును చూచాడు. ప్రభువును చూచిన తర్వాత 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నిజంగా చాలా నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యోహాను ఎంత తాను ప్రభువును చూడగానే సంతోషం కలిగి ఉంటుందో, ధైర్యం వచ్చి ఉంటుందో, ఎక్కడ లేని శక్తి తనలోనికి వచ్చి ఉంటుందో ఆలోచించండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే. మనం ప్రభు సన్నిధానంలో సాగిలపడి ఆయనను ఆరాధింపబద్ధులం, ఆయనను స్తుతింపబద్ధులం. ఎందుకో తెలుసునా? ఈ దినం చూడలేక అనేక మంది గతించిపోయారు. మరి మనము ప్రభువును సాగిలపడి ఆరాధింపవద్దా? ఒక సమయంలో ఒక దేశంలో హైవేలో వెళుతూ ఉన్నటువంటి ఒక కుటుంబం, వారు ఒక పట్టణానికి సమీపిస్తూ ఉండగా ఒక సైన్ బోర్డు కనబడుతూ ఉన్నదట. ఏమని అందులో వ్రాయబడి ఉందంటే, గో అండ్ వర్షిప్ గాడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ యువర్ ఓన్ చాయిస్ అని. మీకు నచ్చినటువంటి చర్చ్లోకి మీరు వెళ్ళి దేవుని ఆరాధించండి అని చెప్పేసేసి కనబడుతున్నదట. ఓ పిల్లవాడు తండ్రిని అడిగాడు, డాడీ దాని అర్థం ఏమిటి అని అడిగాడు. ఆ డాడీ చెప్పాడట, ఏమీ లేదు, మనం ఏదో ఒక చర్చిలోకి వెళ్ళి ఆ బోధకుడు చెప్పేది వినమని అని. ఆరాధించడం అంటే బోధకుడు చెప్పేది వింటమా? బోధకుడు దేవుని వాక్యంలో నుండి దేవుని వాక్య వివరణ అందిస్తాడు, దేవుని సందేశం అందిస్తాడు. కానీ ఆరాధించుట మనం మన పూర్ణ హృదయంతో ప్రభువును ఆరాధించి స్తుతిస్తాం. we offer something to God. దేవునికి మనము శ్రేష్టమైనటువంటి మన హృదయ ఆరాధన అర్పిస్తాం. జిహ్వా ఫలం ప్రభువుకి అర్పిస్తాం. ప్రభా నీకు స్తోత్రం అని చెప్తాం, ఆయన మన కొరకు శిలువలో చేసినటువంటి బలియాగాన్ని బట్టి. జ్ఞాపకం ఉంచుకోండి, వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటూ ఉండగా దేవుని కార్యం మనలో జరుగుతుంది. అనేక మంది సాక్ష్యాలు వింటూ ఉండగా, అంతేకాదు సింగింగ్ చాలా మార్లు మన మనసును గ్రిప్ చేస్తుంది. దేవుని సన్నిధానంలో ప్రవేశించినప్పుడు ఎక్కడ 2-3 ఆయన నామంలో చేరి ఉంటే వారి మధ్య ఉంటానని ప్రభు చెప్పిన వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. అదే ఒక సొసైటీ యొక్క, లేకుంటే ఒక సంఘము అంటే ఒక గ్రూప్ యొక్క, లోకంలో సంఘానికి చర్చికి వేరుగా భిన్నమైనటువంటి ఆబ్జెక్టివ్స్తో ఏర్పడినటువంటి ఏ అసోసియేషన్ యొక్క మీటింగ్కి వెళ్ళారనుకోండి, ఆ అసోసియేషన్ మీటింగ్ వారి ఆశయాలను బట్టి, వాళ్ళు ఫ్రేమ్ చేసుకున్నటువంటి బైలాస్ను బట్టి నడుస్తుంది. అక్కడ దేవుని సన్నిధి మనం ఫీల్ కాలేము. ఎందుకు కాలేము? అక్కడ చేరిన పర్పస్ వేరు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వేరు, వారు చేరినటువంటి ఉద్దేశం వేరు. గమనించండి, మనం ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు ఎలా ప్రభు వాక్యాన్ని మనం ఆన్లైన్లో, టీవీలో కానివ్వండి, అలాగూ మనం యూట్యూబ్లో ఈ సెల్ ద్వారా మనం వినే సమయాల్లో కానివ్వండి, దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు మనము దేవుని సన్నిధిని సమృద్ధిగా అనుభవిస్తాం. దేవుని ఆత్మవశమునకు మనల్ని అప్పగించుకుంటాం. ఇక్కడ యోహాను దేవుని ఆత్మవశములో ఉన్నాడు. ఆరాధన కొరకు తాను ఆశపడ్డాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం హేరోదును చూస్తాం. హేరోదు దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు వారు వెళ్ళారు.
వారు ప్రశ్నించారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు? మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని అన్నారు. దే వాంటెడ్ టు వర్షిప్. అయితే హేరోదుకు చాలా కలవరం కలిగింది, డిస్టర్బ్ అయ్యాడు. అయితే బయటికి మాత్రం ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. బెత్లెహేము ఎక్కువ దూరమేమి కాదు యెరూషలేముకు. కానీ తనకు నిజంగా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించాలనేటటువంటి ఉద్దేశం లేదు సరిగదా. ఆ యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి శిశువు అని చెప్పబడేటటువంటి ఆ శిశువును గూర్చి నేను ఎలాగూ ఆ శిశువును కనుగొనగలను, నా సింహాసనానికి అడ్డు రాకుండా ఎలాగూ రిమూవ్ చేయగలను అని హేరోదు ఆలోచిస్తూ వచ్చాడు. జ్ఞానుల తిరిగి రాక కొరకు కనిపెట్టాడు. అయితే వారు వేరొక మార్గంలో తిరిగి వెళ్ళారు. వారు దేవుని చేత బోధింపబడిన వారై అని 12వ వచనంలో ఉంటుంది. యేసు ప్రభువును, శిశువైనటువంటి ప్రభువును చూచి వారు ఆరాధించిన తర్వాత, ఆరాధన నిజమైనటువంటి ఆరాధన చేసినటువంటి వారు దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని కాపుదల వారికి ఉంటుంది. అదే ఈ హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. చాలా విచారకరమైనటువంటి విషయం. దేవునికి, దేవుని అధికారానికి లోబడినటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రజలకు కీడు చేస్తాడు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ జ్ఞానులు దేవుని చేత బోధింపబడిన వారై అని మత్తయి 2:12లో చూస్తాం. అపోస్తల కార్య గ్రంథంలో ఒక వ్యక్తి ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు. అతడు చాలా బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. తాను ఆరాధన కొరకే వచ్చాడు. అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. మరి దేవాలయమునకు వచ్చినప్పుడు తాను ఆ దేవాలయంలో జరిగేటటువంటివన్నీ చూచాడు. తిరిగి వెళుతూ ఉన్నాడు. ఇథియోపియా నుండి వచ్చినటువంటి ఈ వ్యక్తి అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండాను. ఒకసారి ఆలోచించండి. సిటీకి వచ్చి తిరిగి వెళ్ళేటటువంటి వ్యక్తి సహజంగా అలసిపోయి ఉంటాడు, అవునా కాదా? అంతేకాదు, సిటీకి వచ్చి వెళుతూ ఉంటే, జెరూసలేంకి వచ్చి వెళుతూ ఉంటే ఆ వస్తువులు ఈ వస్తువులు కూడా తాను కొని ఉండాలి, వాటిని గురించి ఆలోచించాలి. అయితే యెషయా గ్రంథం యొక్క కాపీ, ప్రతి విలువైనటువంటి కాపీ తాను కలిగి ఉన్నాడు. ఆ దినాల్లో పాత నిబంధనలోని కొన్ని భాగాలు వారు కలిగి ఉండటము అంటే అది చాలా గొప్ప విషయం. ఎంతో ధనికులు మాత్రమే అటువంటివి కొనగలరు. పాత నిబంధనలోని ఏ లేఖనాలు దేవాలయంలో విన్నాడో, లేక తాను కొన్ని దినాల నుండి యెషయా గ్రంథం యొక్క కాపీ కొనాలని ఉద్దేశించి దాని కొరకు తాను వెదకి ఆ కాపీ స్క్రోల్ తాను కొనగలిగాడేమో. కొన్ని భాగాలు, యెషయా గ్రంథంలోని కొన్ని భాగాలు వెళుతూ ఆసక్తితో తాను చదువుతూ ఉన్నాడు. తనను గూర్చి చెప్పబడినటువంటి మాట అపోస్తల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం, ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. హి హస్ కమ్ టు వర్షిప్. ఇది తన ఉద్దేశం.
తన ఆత్మలో ఏదో కొరత ఉన్నది, ఏదో వెదుగుతూ ఉన్నాడు. సంపద ఉన్నది, అయినా సంతోషం లేదు. అధికారం ఉన్నది, అయినా తనలో ఏదో కొరత ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించే వరకు ఆ అంతరంగంలో గ్యాప్ అలానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనిషి ఏదేదో వెతుకుతాడు, ఏదో చేసి ఏదో సాధించి తృప్తి పొందాలి అని ఉద్దేశిస్తాడు. ఆ తృప్తి కొంతకాలమే నిలుస్తుంది. నిజమైనటువంటి దేవాది దేవుడు, రక్షకుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంతరంగంలో ప్రవేశిస్తేనే వ్యక్తి నిజమైనటువంటి సమాధానము, సంతోషం, పాప క్షమాపణ, రక్షణ అనుభవించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిజముగా తృప్తి చెందుతాడు. ఈ ఇథియోపియన్ తాను యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు. బహుశా ఆ భాగం అక్కడ దేవాలయంలో చదువుబడిందా? మొత్తం మీద ఇతనికి ఆసక్తి ఉన్నది. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి పట్టుదల నీకుంటే దేవుడు నీ కొరకు వ్యక్తులను కదలించగలడు, పరిస్థితులను తన స్వాధీనమందు తీసుకొనగలడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలా ముమ్మరంగా సమరయలు యొక్క ప్రాంతాల్లో ఫిలిప్ వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. సమరయలు అనేక గ్రామములలో అని 25వ వచనంలో వ్రాయబడింది. ఒక గొప్ప రివైవల్ సమరియలో జరుగుతున్నటువంటి కాలంలో ఒక దూత కనిపించి ఫిలిప్పుతో చెప్పినటువంటి మాట, నీవు ఫలాని దిక్కుగా వెళ్ళాలి, అది దక్షిణ దిక్కు. ఆ దక్షిణ దిక్కుగా వెళితే నీవు ఒక హైవేలోనికి వస్తావు. ఆ హైవే జెరూసలేం నుండి గాజాకు వెళ్ళేటటువంటి హైవే. అక్కడ ఒక వ్యక్తిని నీవు కలుసుకోవాలి అని చెప్పినప్పుడు మారు మాట్లాడకుండా ఫిలిప్ దేవుని ఆదేశానికి తాను తలవొగ్గి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ వ్యక్తిని కనుగొన్నాడు. ఒకే ఒక వ్యక్తి రథం మీద, ఆ రథచోదకుడు రథాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వారు యెరూషలేము నుండి తిరిగి వెళుతూ ఉన్నారు. తానేమో చదువుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 29వ వచనం, అపోస్తల కార్యం 8:29, యాక్ట్స్ 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఎన్ని పాటలండి సువార్తికునికి, రన్నింగ్ రేస్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే రథం ఇంచు బై ఇంచు నడిస్తే చాలదు కదా, రథం ఫాస్ట్గానే వెళుతూ ఉంటుంది సహజంగా. ఇప్పుడు ఈయన రన్నింగ్ రేస్ చేయవలసి వస్తూ ఉన్నది, టైమింగ్. అయితే ఆ రథాన్ని తోలేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని చూచి తమ వైపే వస్తున్నాడని వేగాన్ని తగ్గించి ఉంటాడు. వేగాన్ని తగ్గించి స్లో చేసి తాను వచ్చే వరకు, అలాగే ఫిలిప్పు ఇథియోపియన్తో మాట్లాడే వరకు ఆపైనా ఉండాలి, స్లో చేసి అయినా ఉండాలి. ఏమని అడుగుతూ ఉన్నాడు? నీవు చదువునది గ్రహించుచూ ఉన్నావా? ఆ ఇథియోపియన్ ఇలా జవాబు ఇచ్చి ఉండొచ్చు, నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, ఎందుకంటే నాకు అర్థం కావటం లేదు అని చెప్తే అది బిలో ప్రిస్టేజ్. నేను ఇంత హోదా కలిగినటువంటి వ్యక్తిని, నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పాలంటే, ఎవరైనా వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకోవాలి అంటే అది కూడా ఒప్పుకున్నప్పుడు తాను తక్కువ వాడు అవుతాడు అని అనుకుంటే ఒప్పుకోరు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. తాను చాలా ప్లెయిన్గా చెప్పాడు, ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే ఎలా గ్రహింపగలను అని అడిగి రథమెక్కి కూర్చోమని, తనకు వివరించమని తను అడిగాడు. గమనించండి,
తాను ఆరాధించడానికి దేవుని సన్నిధానానికి వచ్చి యెరూషలేముకు వెళుతూ ఉండగా దేవుడే ఆరాధన కొరకు ఆశ కలిగినటువంటి వారి ఆశను తీర్చడానికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. సిలువను గూర్చినటువంటి ఆ గొప్ప ప్రత్యక్షత యెషయా భక్తుడు చాలా ముందుగా యేసుక్రీస్తు ప్రభు సిలువను గూర్చి వ్రాసినటువంటి ఆ వృత్తాంతం, యెషయా గ్రంథంలోని ఆ భాగం, అది దేవుడు అద్భుతమైన రీతిగా వాడుకున్నాడు. యూదులు అనేకులు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించడానికి యెషయా వ్రాసినటువంటి ఆ ప్రవచన భాగాన్ని దేవుడు ఆ కాలం నుండి వాడుకుంటూనే వస్తూ ఉన్నాడు 2000 సంవత్సరాల్లో. ఇది మనము గమనించవలసింది. దేవుని ఆరాధించాలని ఆశ కలిగినటువంటి వారి ఆశను దేవుడు తీరుస్తాడు. లోకం యొక్క పనులన్నీ తగ్గించుకొని నేను దేవునితో ఎక్కువ సమయం గడుపుతాను, దేవునితో సహవాసం చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి దేవుడు తన ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. దేవుని ఆరాధించే ఆశ కలిగినటువంటి వారికి దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. స్తుతిస్తాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనము దేవుని ఆరాధిస్తాం. దేవుడు అనుగ్రహించిన జీవంతో, దేవుడు అనుగ్రహించిన మేళ్లతో, దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులతో. హబక్కూకు తాను ఏమన్నాడు? నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను ఆనందిస్తాను అన్నాడు. హబక్కూకు తాను చేసినటువంటి ఆరాధన లేకుంటే తాను తన జీవితంలో తాను వెళ్ళినటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ సారలో దొడ్డిలో ఏ ఉన్నా ఏవి లేకపోయినా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఇది మన ధ్యేయంగా ఉండాలి. జాన్ ద డిజైపుల్ ఐలాండ్లో ఉన్నాడు, అయినా ప్రభు దినమందు ఆత్మవశుడయ్యాడు. మన రక్షణకర్త అయినటువంటి దేవుని యందు మనం ఆనందించేటటువంటి దినం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. మాకిచ్చిన ప్రాణప్రాప్తి కొరకు స్తోత్రాలు. మేము మీ యందు ఆనందించి అతిశయించవలసిన వారంగా ఉన్నాం. మీ సన్నిధిలో సాగిలపడి మిమ్మలను మేము స్తుతింపబద్ధులంగా ఉన్నాం. ఈ ప్రాతకాల సమయం మా ప్రాణాత్మ దేహాలు మీకు అప్పగించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని కాపాడే దేవుడో, మమ్మల్ని బలపరిచే దేవుడో తండ్రి, మాకు మీ వాక్య వెలిగింపు అనుగ్రహించేటటువంటి దేవుడో, మీ వాక్యం అర్థం కానప్పుడు మీరు ప్రభా మీ వాక్యం అర్థమయ్యేటట్టు చేసి మమ్మలను బలపరిచేటటువంటి దేవుడో, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేటటువంటి దేవుడో, రక్షించబడిన మీ బిడ్డలు శ్రమలోనికి వెళ్ళినప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వారి సమస్యలన్నిటిలో మీరు మీ మహిమ కలిగినటువంటి ప్రత్యక్షత అనుగ్రహించి వారిని బలపరిచి నడిపించి నిలువబెట్టేటటువంటి దేవుడు. పద్మస్ ద్వీపంలో యోహానుకు అటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షత ఇచ్చినటువంటి దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ఈ సందేశాన్ని విని మాతో ఏకీభిస్తూ ఉన్నటువంటి మీ బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, కాపుదల మనకు తోడై ఉండును గాక. ఆమేన్.